ఏపీ లిక్కర్ స్కామ్ లో ఫైనల్ గా చీకట్లో ఉన్న ఆ పెద్ద తలకాయ పేరు చెప్తే మేము ఇంకా ఈ భూమి మీద కనిపించము, మాకు ఇదే చివరి రోజు అనే విధంగా ఇప్పటికే కూడా ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ప్రధాన నిందితులు, ఆ స్కామ్ మొత్తానికి కూడా సూత్రధారి పాత్రధారి కర్త కర్మ క్రియ కింద వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి చెప్పిన మాటలు ఇవి. తాజాగా చూసుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితులైన రాజ్ కసిరెడ్డి, మాజీ సీఎంఓ కార్యదర్శి అయిన ధనుంజయ రెడ్డి, ఓఎస్డి అధికారి అయిన మోహన్ రెడ్డి అండ్ మెయిన్ గా భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ అయిన గోవిందప్ప బాలాజీ, ఈ నలుగురిని కూడా సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో చాలా బలంగా లోతుగా విచారణ చేపట్టడానికి హైకోర్టు ద్వారా ఆదేశాలు తీసుకొని 2 రోజుల పాటు న్యాయవాదుల సమక్షంలో చాలా పకడ్బందీగా పక్కాగా విచారణ చేపట్టడం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా చాలా వరకు విచారణ జరిగింది. కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని వార్తలు వచ్చాయి, ఆ వార్తల్లో కొన్ని ఆధారాలు దొరికాయి, కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది మీద నిఘా పెట్టారు, ఎంతవరకు బాగానే ఉంది. కానీ ఎక్కడా కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఇప్పటికే కూడా ఏపీ లిక్కర్ స్కామ్ చివరి దశ అనేది వచ్చింది. ఎందుకంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి కూడా లిక్కర్ స్కామ్ అనేది ఫైనల్ దశకి వెళ్ళిపోయింది అనుకున్నారు. కానీ ఆ ఫైనల్ దశలో ఉన్న చీకట్లో ఉన్న పెద్ద తలకాయ ఎవరు? ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో 3,500 కోట్లకు పైగా జరిగిన అవినీతి అక్రమ సొమ్మంతా కూడా చుట్టూ తిరిగి ఫైనల్ గా ఎక్కడికి చేరింది, అది ఎవరి దగ్గరికి చేరింది, ఆ వ్యక్తి ఎవరు అనేది ఇంకా బయటపడలేదు. కానీ 100కి 99% మంది మీడియా అంతా కూడా ఆయనే అరెస్ట్ అవుతారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. కానీ తాజాగా చూసుకుంటే ఈ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన నిందితులు విచారించడానికి సిఐడి అధికారులు సన్నాహాలు చేస్తే వాళ్ళ ముందు దాదాపు 100కు పైగా ప్రశ్నలు పెడితే కనీసం ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం లేదు. ఏది అడిగినా కానీ తెలియదు, మాకు గుర్తు లేదు, మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అనే సమాధానాలు తప్పితే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో పలానా వ్యక్తి ఈ స్కామ్ చేయమన్నారు, పలానా వ్యక్తి ఈ స్కామ్ లో మాకు ఇంత వాటా ఇచ్చారు, అంతిమ లబ్ధిదారుడు ఆయనే, ఆయనకి డబ్బు అంతా కూడా ఈ విధంగా చేరవేసాము, ఇక్కడ ఉంది డబ్బు, ఆయనే ప్రధాన సూత్రధారి, ఆయనే కింగ్ అనే విధంగా చెప్పట్లా. కేవలం ఏది అడిగినా కానీ మాకు తెలియదు, ఇంతకు మించి మేము ఏం చెప్పినా కానీ ఆ నెక్స్ట్ డేనే మా శాల్తీలు అనేవి గల్లంతవుతాయి, మేము ఇంకా భూమి మీద కనిపించము, మాకు ఇదే చివరి రోజు అవుతుందని చెప్పి లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డి సిఐడి విచారణలో తెలియచేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు విచారణ చేస్తుంది ఏ విధంగా ఉన్నా కానీ అక్కడ ఉన్న నిందితులకు మాత్రం వాళ్ళ చావు వాళ్ళకు గుర్తొస్తున్నట్టుంది. ఎందుకంటే ఆ పరిస్థితులు అనేవి తలెత్తుతున్నాయి. వాళ్ళు ఒకవేళ పేరు చెప్పినట్లయితే వాళ్ళు ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ లో అంతిమ లబ్ధిదారుడు ఎవరనే వ్యక్తి, ఆ డబ్బు ఎక్కడుంది అనేది పూర్తి వివరాలు చెప్పినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ప్రాణాపాయం ఉండే ఖచ్చితంగా ఆ పరిస్థితి అయితే చాలా బలంగా ఉంటది. అందుకే వాళ్ళు భయపడి మాకు ఏమీ తెలియదు, మాకు ఈ స్కామ్ కి ఎటువంటి సంబంధం లేదు, మాకు గుర్తు లేదు, మేము చేయలేదు, ఇలా రకరకాల కొంత వింతమైన కారణాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితులుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, వీళ్ళ నలుగురిని కూడా సిఐడి అధికారులు ఎంత లోతుగా విచారించినా కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇంత రవ్వ కూడా సమాచారం అనేది బయటకు రాబట్టలేకపోతున్నారు. వాళ్ళ వెనకాలన్న ప్రధాన నిందితుడు ఎవరు, అంతిమ లబ్ధిదారుడు ఎవరు, ఎవరా బిగ్ బాస్ అనేది తెలియడం లేదు. ఒకవేళ ఆ పేరు చెప్పినట్లయితే వీళ్ళు చనిపోతారు అనేటట్టు వీళ్ళే స్వయంగా సిట్ అధికారులకు చెప్పడం, వాళ్ళు ఆ స్టేట్మెంట్ ని బయటకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి ఫైనల్ గా చూసుకుంటే ఈ జూన్ లో ఏపీ లిక్కర్ స్కామ్ అనేది పూర్తిగా కూడా ఇన్వెస్టిగేషన్ అయ్యి ఫైనల్ అరెస్ట్ జరుగుద్ది అని చెప్పి ఇప్పటి వరకు కూడా మీడియా అంతా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో అది ఇంకా పూర్తి అవ్వదు, ఇంకా ఫైనల్ అరెస్ట్ అనేది జరగదు, ఈ కేసు కూడా నిర్వీర్యం అయిపోయే అవకాశం ఉంది అనేటట్టు ఇప్పుడు చాలా మంది కూడా రాజకీయ నిపుణులు, ముఖ్యంగా మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అంతిమ లబ్ధిదారుని అరెస్ట్ చేస్తారా లేదా అనేది మనకైతే తెలియవలసి ఉంది.